హాయ్ అండి. ఫ్రైడే పూజ పొద్దున వీడియో పెట్టడానికి కుదరలేదనమాట. అందుకే ఇప్పుడు వీడియో పెడుతున్నాను. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఈరోజైతే క్షీరదీపం అయితే పెట్టుకున్నాను. క్షీరదీపం ఏంటక్క అని అంటారా? ఇంకా వెండి గిన్నెలో పాలు పోసుకొని పాల మీద వచ్చేసి ఒక మట్టి దీపం కానీ విత్తడి దీపం కానీ వేసుకొని నెయ్యితో వెలిగించుకోవాలి. ఈ దీపము శుక్రవారం పూట అమ్మవారి ముందు అయితే వెలిగించుకోవాలి. లక్ష్మీదేవి ముందు చాలా మంచిదంట, చాలా బాగుంటుందంట. అందుకనే నేను విని ఇంకా చూసి నేను కూడా ప్రతి శుక్రవారం పెట్టాలనుకుంటున్నాను. ఈ దీపం కోసం వెండి గిన్నె అయితే తప్పనిసరి ఉండాలి. వెండి గిన్నెలో పాలు పోసి మీదైతే దీపం పెట్టుకోవాలి. శుక్రవారం మంచిగా పూజ చేసుకుంటాం కాబట్టి ప్రతి శుక్రవారం పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ నుండి అయితే క్షీరదీపం అనేది ప్రతి శుక్రవారం పెడుతూ ఉంటాను. ఈ రోజు ప్రసాదాలు ఏంటంటే నాకు ముందు రోజే నేను ఫిక్స్ అయిపోతాను. రేపు ఈ ప్రసాదాలు చేసుకోవాలని అనుకుంటాను అనమాట. పాయసం పులిహోర అయితే చేశాను. ముందే చూసుకుంటాను ఉన్నాయా లేదా, ఇంట్లో సరుకులు ఉన్న బట్టి ఏ ప్రసాదం చేయాలని అనుకుంటాను. ఆ ముందు రోజే అనుకొని ఇంకా ఉదయం లేసి ప్రసాదాలు అయితే చేసుకుంటాను. ఇంకా దసరాకి అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాం కదా, నిమ్మకాయలు అనేవి వాడలేదనమాట. అందుకే నాకు తీయాలనిపించలేదు. అమ్మవారి ముందే వదిలేసాను. ఇంకా 2-3 రోజులు అయినాక తీద్దాంలే అని అనుకొని ఇంకా అలానే పెట్టేశాను. అమ్మవారికి 108 గులాబీ పువ్వులతో పూజ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని పువ్వులు లేవన్నమాట. ఎన్నో కొన్ని ఉంటే ఆ కొన్ని పువ్వులతో అలా పూజ అయితే చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, ఈ దీపం పెడితే ప్రసాదం ఏమైనా పెట్టాలా అని అనుకోవచ్చు. ఏం లేకపోయినా కొన్ని పాలైనా ప్రసాదంగా పెట్టండి, లేదంటే చిన్న బెల్లం ముక్కనే ప్రసాదంగా పెట్టండి. మనకెలాగా భోజనం కావాలని అనుకుంటామో అమ్మవారికి కూడా ఏదో ఒకటి తినడానికైనా తాగడానికైనా పెట్టాలి కాబట్టి ఇంకా అలా పెట్టాను అనమాట. సో మీకు కుదిరితే గనక ప్రసాదం చేసి పెట్టండి, లేదు అంటే చిన్న బెల్లం ముక్కైనా అరటిపండు అయినా పెట్టండి, లేదంటే అటుకులైనా పెట్టండి. మా చర్మం మీకైతే పూజ అనేది చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను పూజ చేస్తే చాలు తను కూడా వచ్చి పూజ అయితే చేసుకుంటానని చెప్తుంది. అలాగే బొట్టు పెట్టుకొని ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకుంది. ఇంకా ఊరుకోదనమాట. అగరవత్తులు ఇచ్చిందాక ఇంకా అగరవత్తులు వెలిగించేసి దేవుడికి దండం పెట్టేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.